గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కోసం టీశాట్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం. భారత అంతరిక్ష కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలు తెలుసుకుంటూ ఉన్నాం. గత వీడియోలో మనము ఉపగ్రహ కక్షలకు సంబంధించినటువంటి వివరాలు, అదేవిధంగా ఉపగ్రహాలను ప్రయోగించేటటువంటి సందర్భంగా భారతదేశం సంపాదించుకున్నటువంటి వాహక నౌకలకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఆవిర్భావానికి సంబంధించి, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి సంస్థలు, అదేవిధంగా ఇస్రో ఆవిర్భావానికి సంబంధించిన అంశాలు తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనము ఇస్రోకి సంబంధించినటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోయేటటువంటి క్రమంలో దానికి ఇతోధికంగా తోడ్పడుతున్నటువంటి సంస్థలకు సంబంధించిన అంశాలు, మరిన్ని సంస్థలకు సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇస్రో యొక్క కార్యక్రమాలలో భాగంగా దానికి తన వంతు తోడ్పాటును అందించేటటువంటి సంస్థగా స్పేస్ అప్లికేషన్ సెంటర్ అనేది కనిపిస్తూ ఉంది. దీని యొక్క పేరులోనే మనకు అర్థమవుతుంది, ఉపగ్రహ సాంకేతికతలను మానవ ప్రయోజనాలకు అందించేటటువంటి దృఢ నిశ్చయంతో ఉన్నటువంటి ఒక సంస్థగా మనకు స్పేస్ అప్లికేషన్ సెంటర్ అనేది కనిపిస్తూ ఉంది. ఇది ఇస్రో యొక్క ప్రధాన అంతరిక్ష కేంద్రాలలో ఒకటిగా కనిపిస్తూ ఉంది. 1972లో అహ్మదాబాదులో డాక్టర్ విక్రమ్ సారాభాయ్ ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేసినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఉపగ్రహ సాంకేతిక రంగంలో పరిశోధన మరియు అభివృద్ధికి సంబంధించి, అదేవిధంగా అంతరిక్ష సాంకేతికతను సామాజిక ప్రయోజనాలకు, తద్వారా దేశాభివృద్ధికి ఉపయోగించడం కోసం దీనిని రూపొందించినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. మరి ఈ కార్యక్రమాల కోసం పలు జాతీయ, అంతర్జాతీయ అంతరిక్ష పరిశ్రమలు మరియు విద్యా సంస్థలతో ఇది భాగస్వామ్యాన్ని పెంపొందించుకున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ముఖ్యంగా చూస్తే అంతరిక్ష కేంద్రాలకు సంబంధించి ఇవి జాతీయ ప్రయోజనాలతో పాటుగా అంతర్జాతీయ ప్రయోజనాలను సైతం అందించాల్సి వస్తుంది కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో. గతంలో మలేషియాకు సంబంధించినటువంటి విమానం ఒకటి తప్పిపోయినటువంటి పరిస్థితులలో ప్రపంచ దేశాలన్నీ కూడా తమ దగ్గర ఉన్నటువంటి ఈ ఉపగ్రహ సాంకేతికతల ఆధారంగా దాన్ని కనిపెట్టడానికి ప్రయత్నించారు. అయితే దురదృష్టవశాత్తు దాని యొక్క ఆచూకీ తెలవని పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇలా చూస్తే మనకు స్వదేశీయ ప్రయోజనాలతో పాటుగా కొన్ని సందర్భాలలో అంతర్జాతీయ అంతరిక్ష సంస్థల యొక్క తోడ్పాటును కూడా అందుకోవాల్సి వస్తుంది. కాబట్టి మరి దానికి సంబంధించినటువంటి అవసరాల కోసం ఇది నిమగ్నమై ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూస్తే ఇన్సాట్ మరియు జీసాట్ ఇవి కమ్యూనికేషన్ ఉపగ్రహాలకు సంబంధించినటువంటి పదజాలంగా చూస్తూ ఉన్నాం. ఈ ఇన్సాట్ మరియు జీసాట్ వ్యవస్థల ద్వారా వీశాట్ అంటే వెరీ స్మాల్ అపర్చర్ టెర్మినల్ అనేటటువంటిది ఇక్కడ మనం చూస్తాం. అదేవిధంగా డిటిహెచ్ డైరెక్ట్ టు హోమ్, గతంలో అయితే కేబుల్ ఆపరేటర్ల ద్వారా ఈ కేబుల్ ప్రసారాలు అనేవి మనకు ఇంటికి ప్రసారం అవుతూ ఉండేవి. ప్రస్తుతము ఇక్కడ ఉన్నటువంటి మెకానిజంని సమున్నతంగా మార్చివేసి మరింత నాణ్యమైనటువంటి టెలివిజన్ ప్రసారాలను మనకు అందించాలనేటటువంటి ఉద్దేశంతో ఏర్పాటైనదే డిటిహెచ్ వ్యవస్థ. ఈ డిటిహెచ్ వ్యవస్థలో ఎస్టాబ్లిష్ చేసినటువంటి డిష్ వంటి ఉపకరణాల ద్వారా నేరుగా శాటిలైట్ల నుంచే సంబంధిత కార్యక్రమాలను పొందడం అనేది జరుగుతుంది. తద్వారా ఇక్కడ సమాచార ప్రసారంలో ఎటువంటి నష్టాలు సంభవించకుండా నాణ్యమైనటువంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి మన ఇంటికి చేరేటటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. సో ఇలా డిటిహెచ్కు సంబంధించినటువంటి ప్రసారాలలో కావచ్చు, అదేవిధంగా అంతర్జాలాన్ని సైతం కమ్యూనికేషన్ ఉపగ్రహాల సహాయంతో అందిస్తున్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా టీవీ మరియు రేడియో కార్యక్రమాలకు సంబంధించినటువంటి బ్రాడ్కాస్టింగ్ సందర్భంగా టెలిఫోన్ సేవలు అందించడానికి అవసరమైనటువంటి ట్రాన్స్పాండర్స్, దీన్నే మనము ట్రాన్స్మీటర్ మరియు రెస్పాండర్ అనేటటువంటి రెండు పరికరాల యొక్క కలయికగా మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. ఈ పరికరం ద్వారా సమాచార సంకేతాలను గ్రహించడంతో పాటుగా అవసరమైనటువంటి కేంద్రాలకు పంపిణీ చేసేటటువంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఏకకాలంలో చేపట్టేటటువంటి ఒక ఉపకరణంగా మనకి ఇక్కడ ట్రాన్స్పాండర్ అనేది కనిపిస్తుంది. మరి వీటన్నింటినీ అభివృద్ధి పరిచేటటువంటి కేంద్రంగా మనకు ఈ కేంద్రం కనిపిస్తూ ఉంది. వీటితో పాటుగా ఆసియా పసిఫిక్ ప్రాంతానికి చెందినటువంటి విద్యార్థుల కోసం అంతరిక్ష రంగంలో ప్రత్యేకమైనటువంటి పీజీ డిప్లొమా కోర్సులను సైతం అందిస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇక్కడ అంతరిక్ష కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోవడానికి, అదేవిధంగా అంతరిక్ష ఉపగ్రహాల యొక్క ప్రయోజనాలను మానవాళికి అందించేటటువంటి క్రమంలో కీలకమైనటువంటి మరొక సంస్థగా మనకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అనేది కనిపిస్తుంది.
పేరులోనే తెలుస్తుంది మనకిక్కడ రిమోట్ సెన్సింగ్ సెంటర్. అంటే రిమోట్ సెన్సింగ్‌కి సంబంధించినటువంటి కార్యక్రమాలను చేపట్టడమే కాకుండా వీటి యొక్క అనువర్తనాలను మానవ ప్రయోజనాల కోసం అందించేటటువంటి ఒక ప్రోగ్రామ్‌గా మనకిక్కడ కనిపిస్తుంది. ఇక్కడి నుంచే సంబంధిత విభాగాలు లేదా ప్రభుత్వ మంత్రిత్వ శాఖలకు ఉపగ్రహ సమాచారాన్ని పంపించేటటువంటి ఒక కార్యక్రమంగా కనిపిస్తూ ఉంది. ఒక కేంద్రంగా ఇది మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూస్తే వ్యవసాయ రంగానికి సంబంధించి పంట దిగుబడి అంచనాలను మొత్తం రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల ద్వారా చేపడతామని చెప్పుకున్నాం. దీనిని వ్యవసాయ శాఖకు అందించేటటువంటి బాధ్యతను ఈ కేంద్రం తన భుజాల మీద వేసుకుంటున్నట్లుగా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా వాతావరణ పరిశోధనకు సంబంధించినటువంటి అంశాలను వాతావరణ విభాగాలకు అందించేటటువంటి బృహత్తర బాధ్యతను ఈ కేంద్రం తన మీద వేసుకుంటున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు సేకరించినటువంటి సమాచారాన్ని ఇది కలెక్ట్ చేసుకుంటుందండి. ఇక్కడి నుంచి సంబంధిత శాస్త్రవేత్తల ద్వారా ప్రాసెస్ చేయబడినటువంటి సమాచారాన్ని అది అవసరాల మేరకు ప్రభుత్వ విభాగాలకు కావచ్చు, సంస్థలకు కావచ్చు అందించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సో అలా వచ్చినటువంటి ఉపగ్రహ సంకేతాలను లేదా ఉపగ్రహ సమాచారాన్ని ప్రాసెసింగ్ చేయడం కూడా దీని యొక్క ప్రధాన బాధ్యతగానే కనిపిస్తూ ఉంది. దీనిని అవసరమైనటువంటి విభాగాలకు అందజేయడం, ప్రకృతి విపత్తుల సమయాలలో సహాయ కార్యక్రమాల పర్యవేక్షణ కోసం ఈ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఎస్టాబ్లిష్ చేసినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ముఖ్యంగా చూస్తే ప్రకృతి విపత్తుల సమయాలలో అక్కడ వరదలు గనక సంభవిస్తే దానిలో కొట్టుకొని పోయినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించినటువంటి సెర్చ్ అండ్ రెస్క్యూ అంటే కనుగొనడము, అదేవిధంగా వారిని కాపాడడం వంటి విధులకు సైతము ఉపగ్రహ సాంకేతికతను వినియోగించుకునేటటువంటి అవకాశం ఉంది. మరి వీటిని అవసరమైనటువంటి ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందికి అందించడం ద్వారా సంబంధిత బాధితులని రక్షించేటటువంటి ప్రయత్నాలు చేస్తుంది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో కొండ చర్యలు విడిగిపడడం ద్వారా అక్కడ పర్యాటకులు కావచ్చు, ఇతరత్రా వ్యక్తులు కావచ్చు తప్పిపోయినటువంటి పరిస్థితులలో వారిని కనుగొని వారిని సురక్షిత ప్రాంతాలకు చేరవేసేటటువంటి క్రమంలో కూడా ఉపగ్రహ సాంకేతికత మనకు సహాయపడుతుంది. కాబట్టి అటువంటి మెకానిజమ్స్ అన్నిటినీ మానవ ప్రయోజనాలకు అందించేటటువంటి సదుద్దేశంతో హైదరాబాద్‌లో ఎస్టాబ్లిష్ చేయబడినటువంటి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ దోహదం చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ తన యొక్క కార్యక్రమాలను కొనసాగించడంలో భాగంగా మరికొన్ని క్యాంపస్‌లను ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. ఈ క్యాంపస్‌లు ప్రధానంగా చూస్తే బాలానగర్, షాద్‌నగర్, జీడిమెట్ల మరియు బేగంపేట్ ఎయిర్‌పోర్టులో సైతము ఈ ప్రాంగణాలను ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది జరిగింది. ముఖ్యంగా చూస్తే రిమోట్ సెన్సింగ్ కార్యక్రమాలలో ఎన్ఆర్ఎస్‌సికి తోడ్పాటునందించేందుకు జోధ్‌పూర్, న్యూఢిల్లీ, కోల్కతా, నాగపూర్, బెంగుళూరు నగరాలలో ప్రాంతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రాలు, వీటినే మనము రీజనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్స్‌గా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ రిమోట్ సెన్సింగ్ కార్యక్రమాల గురించి గతంలోనే చెప్పుకున్నాం. భూమి మీద ఉన్నటువంటి వేర్వేరు వస్తువులు సూర్యుడి నుంచి గ్రహించినటువంటి వికిరణాలను వెదజల్లేటటువంటి క్రమంలో విభిన్నమైనటువంటి ధర్మాలను ప్రదర్శిస్తాయని, అది విభిన్నమైనటువంటి ఫ్రీక్వెన్సీలలో రేడియేషన్ని వాతావరణంలోకి విడుదల చేసేటటువంటి క్రమంలో ఆ వికిరణాలను అధ్యయనం చేయడం ద్వారా సదరు వస్తువుల యొక్క ధర్మాలను తెలియజేసేటటువంటి ఒక విభాగంగా రిమోట్ సెన్సింగ్ అనేది కనిపిస్తుంది. కాబట్టి మరి దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకొని పోయేటటువంటి క్రమంలో రీజనల్ రిమోట్ సెన్సింగ్ ప్రాంతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రాలను కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఇస్రోకు తోడ్పాటును అందించేటటువంటి మరొక కాంప్లెక్స్ లేదా సంస్థగా మనకి ఇక్కడ ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ అనేది కనిపిస్తుంది. దీని యొక్క పేరులోనే మనకు అర్థమవుతుంది ఇది ఇంధనాలకు సంబంధించినటువంటి ఒక సంస్థగా. ప్రొపల్షన్ అంటే ఇంధనాలకు సంబంధించి లేదా దహన వ్యవస్థలకు సంబంధించినటువంటి ఒక అంశంగా చూస్తూ ఉన్నాం. ఇది మహేంద్రగిరి, తమిళనాడులో ఉన్నటువంటి మహేంద్రగిరిలో ఏర్పాటు చేయబడినట్లుగా తెలుస్తూ ఉంది. ఈ కేంద్రం 2014 నుంచి తన యొక్క కార్యక్రమాలను పూర్తి స్థాయిలో నిర్వహిస్తూ వస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఉపగ్రహ వాహక నౌకలకు, అదేవిధంగా భారతీయ ఉపగ్రహాలకు అవసరమైనటువంటి ద్రవ ఇంధనాలను ఉత్పత్తి చేయడమే కాకుండా సంబంధిత వ్యవస్థలను పరీక్షించడము, వాటి సామర్థ్యాన్ని నిర్ధారించేటటువంటి బాధ్యత కూడా ఈ కేంద్రమే నిర్వర్తిస్తున్నట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతోంది. ముఖ్యంగా చూస్తే ఎల్‌పిఎస్‌సి కూడా ఇటువంటి కార్యక్రమాలలోనే నిమగ్నమై ఉన్నట్లుగా కనిపిస్తోంది. అదనంగా ఎల్‌పిఎస్‌సిలో క్రయోజనిక్ ఇంజిన్ వ్యవస్థలకు సంబంధించినటువంటి అంశాలను కూడా అదనంగా చేర్చడం అనేది జరిగింది. సో దీంట్లో భాగంగా క్రయోజనిక్ ఇంజిన్లను అభివృద్ధి చేయడము, అదేవిధంగా క్రయోజనిక్ ఇంధనాలను ఉత్పత్తి చేయడం అనేది కూడా మనకు
ఎల్పిఎస్సి నిర్వహించేటటువంటి విధులలో భాగంగా ఉంది. సో ఇక్కడ ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ కూడా భారతీయ ఉపగ్రహాలకు అదేవిధంగా ఉపగ్రహ వాహక నౌకలకు అవసరమైనటువంటి ఇంధనాలను ఉత్పత్తి చేసేటటువంటి సంస్థగా మనకు కనిపిస్తుంది, ద్రవ ఇంధనాలకు సంబంధించి. ఇస్రో కార్యక్రమాలలో తన వంతు తోడ్పాటును అందించేటటువంటి మరొక సంస్థగా ఇస్రో ఇనర్షియల్ సిస్టమ్స్ యూనిట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇది ఇస్రో వాహక నౌకలు, ఉపగ్రహ వ్యవస్థలు, అదేవిధంగా స్పేస్ క్రాఫ్ట్, ఇది మనకు రెండు రకాలైనటువంటి పదజాలాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉపగ్రహాలను మనం ఇక్కడ శాటిలైట్ సిస్టమ్స్గా చూస్తూ ఉన్నాం, మరొకటి స్పేస్ క్రాఫ్ట్. అంటే ఇక్కడ భూమి చుట్టూతా తిరుగుతూ మానవాళికి ఉపగ్రహ సాంకేతికత ద్వారా ప్రయోజనాలు అందించేటటువంటివి శాటిలైట్స్ కాగా, ఖగోళ అన్వేషణ కోసం రూపొందించినటువంటివి స్పేస్ క్రాఫ్ట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీంట్లో ముఖ్యంగా చూస్తే చంద్రయాన్ 1, అదేవిధంగా చంద్రయాన్ 2 మరియు మాస్ ఆర్బిటార్ మిషన్, ఇవి ఇస్రో రూపొందించినవి కాబట్టి వీటిని మనము స్పేస్ క్రాఫ్ట్కు సంబంధించినటువంటి అంశాలుగా చెప్తాం. మిగిలిన మొత్తం కూడా ఇన్సాట్, జీసాట్ మరియు రిమోట్ సెన్సింగ్కి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా ఉపగ్రహ వ్యవస్థలుగా మనం పేర్కొంటూ ఉంటాం. సో ఇలా విభిన్నమైనటువంటి ప్రయోజనాల కోసం అవసరమైనటువంటి జడత్వ వ్యవస్థలు, అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే మనకు ప్యూర్ ఫిజిక్స్లో 3 రకాలైనటువంటి జడత్వ భావనలు ఉండటం జరిగిందండి. ఇదొకటి విరామ జడత్వం ఒకటి, అదేవిధంగా గమన జడత్వం ఒకటి, దిశాపరమైనటువంటి జడత్వం ఒకటి. ముఖ్యంగా చూస్తే వాహక నౌకను లాంచ్ చేసేటటువంటి సందర్భంగా దానికి ఉండేటటువంటి జడత్వాన్ని విరామ జడత్వంగా చెప్తాం. విరామ జడత్వం అంటే ఏంటి? నిశ్చల స్థితిలో ఉన్నటువంటి వస్తువు లేదా విరామ స్థితిలో ఉన్నటువంటి వస్తువు తన స్థితిలో కలిగేటటువంటి ఏదైనా మార్పులను నిరోధించేటటువంటి ధర్మాన్ని కలిగి ఉంటుంది. దాన్ని మనము విరామ జడత్వంగా చెప్తాం. అంటే ఇక్కడ వాహక నౌక యొక్క బరువు అత్యధికంగా ఉంటున్నటువంటి పరిస్థితులలో దాని యొక్క విరామ జడత్వాన్ని తగ్గించి దాన్ని గమన మార్గంలోకి, గమన పథంలోకి తీసుకొని వచ్చేటటువంటి ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. తద్వారా విరామ జడత్వాన్ని మనం అధిగమించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా చూస్తే ఉపగ్రహాలు నిర్ణీత కక్షలలో పరిభ్రమించేటటువంటి సందర్భంలో అవి నిరంతరం తమ యొక్క దిశను మార్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇవి దీర్ఘవృత్తాకార కక్షల్లో పరిభ్రమిస్తాయని చెప్పుకున్నాం కాబట్టి ఈ దీర్ఘవృత్తాకార కక్షల్లో పరిభ్రమించేటటువంటి సందర్భంగా అది అనునిత్యము తన యొక్క దిశను మార్చుకోవాల్సి వస్తుంది. మరి దీనికి సంబంధించినటువంటి మార్పులను నిరోధించేటటువంటి ధర్మాన్ని మనము దిశా జడత్వానికి సంబంధించినటువంటి భావనగా చెప్తాం. కాబట్టి మరి వీటికి అనుగుణమైనటువంటి సెన్సార్లను అభివృద్ధి పరిచేటటువంటి బాధ్యత ఇస్రో ఇనర్షియల్ సిస్టమ్స్ యూనిట్ మీద ఉన్నట్లుగా మనకు గమనిస్తూ ఉన్నాం. సో అందుకు అనువైనటువంటి జడత్వ వ్యవస్థలను రూపొందించి అభివృద్ధి పరచడము ఈ కేంద్రం యొక్క ప్రధాన బాధ్యతగా మనకు కనిపిస్తుంది. ఇందుకోసము యాక్సిలరీమీటర్స్, అదేవిధంగా ఆప్టికల్ గైరోస్కోప్స్, మెకానికల్ గైరోస్కోప్స్, ఆల్టిట్యూడ్ రిఫరెన్స్ సిస్టమ్స్ వంటి వ్యవస్థలను రూపొందించి అభివృద్ధి పరిచేటటువంటి ఒక సంస్థగా మనకు IISU అనేది కనిపిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా చూస్తే ఉపగ్రహాలు వాటి యొక్క పేలోడ్ల పనితీరు గనక గరిష్టంగా ఉండాలి అంటే ఆ పేలోడ్లు నిరంతరం కూడా భూమిని కనిపెట్టుకొని ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో ఉపగ్రహ వ్యవస్థలోని ఆ పేలోడ్లు భూమి వైపుకు కాకుండా మరొక వైపుకు గనక డైరెక్షన్ చేంజ్ చేసుకున్నట్లయితే దాని యొక్క ప్రయోజనాలను మనం పొందేటందుకు అవకాశం ఉండదు. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఆ శాటిలైట్ యొక్క పొజిషన్ని తిరిగి నార్మల్ ప్లేస్లో ఉంచేటందుకు గాను ఇటువంటి గైరోస్కోప్, యాక్సిలరీమీటర్స్ వంటి వ్యవస్థలు ఉపయోగపడడం అనేది జరుగుతుంది. సో ఇది ఎప్పుడూ కూడా భూమి మీద ఉన్నటువంటి గ్రౌండ్ స్టేషన్స్ యొక్క ఓరియంటేషను శాటిలైట్లలో ఉండేటటువంటి పేలోడ్స్ యొక్క ఓరియంటేషన్ ఒకే వైపుకు ఉండేలా, తద్వారా ఆ రెండింటి మధ్య కమ్యూనికేషన్ ఛానల్ అనేది ఏర్పాటు చేసేటందుకు ఈ వ్యవస్థలు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఇస్రోకి సంబంధించి మరొక ముఖ్యమైనటువంటి సెంటర్గా మనకి ఇక్కడ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ యూనిట్ అనేది కనిపిస్తుంది. ఇది అంతరిక్ష కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఒక విద్యాపరమైనటువంటి విభాగంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ముఖ్యంగా చూస్తే టెలి ఎడ్యుకేషన్, టెలిమెడిసిన్, ఉపగ్రహ ఆధారిత కమ్యూనికేషన్, శాటిలైట్ బేస్డ్ కమ్యూనికేషన్స్ కోసము అవసరమైనటువంటి రంగాలలో విద్యా సంబంధ మరియు శిక్షణ కార్యక్రమాలను అందించేటటువంటి ఒక సంస్థగా మనకు కనిపిస్తూ ఉంది. భారతదేశం చూస్తే భౌగోళికంగా విభిన్నమైనటువంటి నేపథ్యాలను ప్రదర్శిస్తూ ఉంది. దీని భౌగోళిక పరంగా ఇది ఏకరీతిన ఉండకుండా
కొండ ప్రాంతాలతో కావచ్చు, లోయ ప్రాంతాలతో కావచ్చు, దట్టమైనటువంటి అటవీ ప్రాంతాలతో కావచ్చు కూడి ఇది విభిన్నమైనటువంటి భౌగోళిక స్వరూపాలను ప్రదర్శిస్తూ ఉంది. మరి అలాంటి సందర్భాలలో ఇక్కడ నివసించేటటువంటి భారత పౌరులకు విద్యా సంబంధమైనటువంటి అంశాలు కావచ్చు, శిక్షణాపరమైనటువంటి అంశాలు కావచ్చు, ఏకరీతిన అంటే సార్వత్రికంగా అందించేటందుకు అవకాశం అనేది ఏర్పడదు. అక్కడ ప్రాంతాలకు చేరుకోవడానికి ఉండేటటువంటి అడ్డంకుల ఆధారంగా. ముఖ్యంగా చూస్తే రవాణా సౌకర్యాలు కావచ్చు, విద్యుత్ పరమైనటువంటి సదుపాయాలు కావచ్చు, ఇక్కడ మృగ్యమవుతున్నటువంటి పరిస్థితుల్లో మరి అక్కడ ఉన్నటువంటి పౌరులు విద్యాపరమైనటువంటి అంశాల్లో వెనుకబడిపోయేందుకు అవకాశం ఉంది. తద్వారా మిగిలిన భారత పౌరులతో పోలిస్తే వారు మరింత వెనుకబాటుకు గురయ్యేందుకు అవకాశం ఉంది. ఆర్థిక పరంగా కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు. మరి వీరిని గనక మనము అలాగే వదిలివేస్తే వారు విస్మరించబడినటువంటి వర్గాల వారిగా పరిగణించబడతారు. మరి వీరికి సైతము వారికి కావాల్సినటువంటి విద్యా అవకాశాలను అందించేటటువంటి క్రమంలో ఉపగ్రహ సాంకేతికతను ఆధారంగా చేసుకొని అవసరమైనటువంటి విద్యా సంబంధ కార్యక్రమాలను నిపుణులతో రికార్డింగ్ చేసి అందించేటటువంటి ఒక వ్యవస్థగా మనకి ఇక్కడ టెలి ఎడ్యుకేషన్ కార్యక్రమాలు అనేవి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూస్తే టీశాట్ ద్వారా మనకు అందేటటువంటి కార్యక్రమాలను సైతం మనం ఇక్కడ టెలి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కార్యక్రమాలుగా పరిగణించవచ్చు. దీని ద్వారా నాణ్యమైనటువంటి కోచింగ్ తీసుకోలేనటువంటి మారుమూల ప్రాంతాల విద్యార్థులు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా రిమోట్ ఏరియాస్లో వర్క్ చేస్తున్నటువంటి ఉద్యోగులకు సైతము ఈ కార్యక్రమాలు టెలివిజన్ మాధ్యమంగా అందించబడతాయి. కాబట్టి అవసరమైనటువంటి పరిస్థితుల్లో వారు యూట్యూబ్ వంటి మాధ్యమాల ద్వారా కూడా కార్యక్రమాలను వీక్షించేటందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మరి వీటికి సంబంధించి ఈ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ యూనిట్ అనేది కట్టుబడి ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా టెలిమెడిసిన్కి సంబంధించి చూస్తే ఇప్పుడు చెప్పుకున్నటువంటి మారుమూల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీరికి విద్యతో పాటు వైద్యపరమైనటువంటి అంశాలు కూడా వెనుకబాటుకు గురయ్యేందుకు అవకాశం ఉంది. మరి ఇక్కడ కొన్ని సందర్భాలలో నేరుగా వైద్యుల పర్యవేక్షణలోనే వైద్యాన్ని చేపట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి అలాంటి సందర్భాలలో సంబంధిత వైద్యులతో అనుసంధానం అవడం ద్వారా వారి యొక్క రోగ లక్షణాలను వివరించి సంబంధిత ఔషధాలను ప్రిఫర్ చేసుకోవడం ద్వారా వారు నేరుగా ఔషధాలను వినియోగించుకొని ఆ సంబంధిత రోగాల నుంచి ఉపశమనం కలిగించేందుకు అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మరి అందుకు అనుగుణంగా నిపుణులైనటువంటి వైద్యులచే అవసరమైనటువంటి కొన్ని ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ని, అవగాహన కార్యక్రమాలను రూపొందించి రికార్డ్ చేసి ప్రసారం చేయడం ద్వారా ఇక్కడ ఈ వెనుకబడినటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు వైద్యపరమైనటువంటి సహాయాన్ని కూడా అందించవచ్చు. అది టెలిమెడిసిన్కి సంబంధించినటువంటి అంశాలుగా చూస్తూ ఉన్నాం. ఇలా చూస్తే ఉపగ్రహ సాంకేతికతను సామాన్య ప్రజానీకానికి అందుబాటులో ఉంచడంలో ఈ కేంద్రము తన వంతు యొక్క కృషిని అందిస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇక్కడ ఇస్రోకి సంబంధించినటువంటి ఉపగ్రహ కార్యక్రమాలను కావచ్చు, అంతరిక్ష కార్యక్రమాలను కావచ్చు, మరింత సమున్నతంగా అందించేటటువంటి క్రమంలో కృషి చేస్తున్నటువంటి ఒక సంస్థగా మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ సెంటర్ అనేది కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా దీంట్లో ఉన్నటువంటి కంట్రోల్ అనేటటువంటి పదము ఉపగ్రహాల మీద ఉండేటటువంటి కంట్రోల్ను వివరిస్తుందండి. సో ముఖ్యంగా చూస్తే ఉపగ్రహాలను ప్రయోగించేటటువంటి సందర్భంలో మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ సెంటర్ యొక్క ప్రమేయం ఏమీ ఉండదు. వన్స్ ఉపగ్రహాలు బదిలీ కక్షలకు చేరిన తర్వాత ఈ కేంద్రం తన యొక్క బాధ్యతలను నిర్వర్తించేటందుకు ముందుకు రావడం అనేది జరుగుతుంది. ఉపగ్రహాలు బదిలీ కక్షలలోకి చేరిన తర్వాత జరిగే మొట్టమొదటి పనిగా దాంట్లో ఉండేటటువంటి సోలార్ ప్యానెల్స్ ఓపెన్ అవుతాయండి. సో సోలార్ ప్యానెల్స్ ఓపెన్ కావడం ద్వారా వెలువడేటటువంటి సౌర విద్యుత్ ఏదైతే ఉందో ఈ సౌర విద్యుత్తు దాంట్లో ఉన్నటువంటి అంటే ఉపగ్రహంలో ఉన్నటువంటి పేలోడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ పేలోడ్స్ పనిచేయడానికి అవసరమైనటువంటి శక్తిని అందించేటటువంటి క్రమాన్ని చూస్తాం. తద్వారా ఈ ఉపగ్రహం అనేది తన వంతు కమ్యూనికేషన్స్ని ఎస్టాబ్లిష్ చేసుకొని సంబంధిత గ్రౌండ్ స్టేషన్లకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే సంబంధిత గ్రౌండ్ స్టేషన్లకు అందుబాటులోకి వస్తుందో అప్పుడు మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ సెంటర్లోని పలు విభాగాలు దీనిని తమ అధీనంలోకి తీసుకొని వచ్చి బదిలీ కక్ష నుంచి దాని యొక్క నిర్దేశిత కక్షలోకి చేరడానికి అవసరమైనటువంటి కక్షా పెంపు చర్యలను చేపట్టడానికి ప్రయత్నం చేస్తాయి. సో ఈ ప్రాథమిక చర్యలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ సెంటర్ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. అదేవిధంగా చూస్తే ఆల్రెడీ నిర్దేశిత కక్షలోకి చేరినటువంటి ఉపగ్రహాలు నిరంతరము వాటి యొక్క కమ్యూనికేషన్స్ని ఎస్టాబ్లిష్ చేయడంలో భాగంగా దాని యొక్క ఓరియంటేషన్ మారిపోకుండా చూసేటటువంటి బాధ్యతను కూడా
మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ సెంటర్ నిర్వర్తిస్తుంది. ఈ కేంద్రాన్ని కర్ణాటకలోని హస్సన్, అదేవిధంగా మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి భోపాల్లో ఏర్పాటు చేయడం అనేది గమనించవచ్చు. 1982లో ప్రారంభించబడినటువంటి ఈ సంస్థ ఇస్రో ద్వారా ప్రయోగించబడినటువంటి ఉపగ్రహాలను బదిలీ కక్షల నుంచి, దీన్నే మనము ట్రాన్స్ఫర్ ఆర్బిట్స్ అన్నాం. అంటే ఉపగ్రహాలను నేరుగా వాటి యొక్క నిర్ధారిత కక్షలలోకి చేర్చకుండా వాటికి మధ్యలో ఉండేటటువంటి మధ్యస్థంగా ఉండేటటువంటి బదిలీ కక్షలకు పంపిస్తాము. ఈ బదిలీ కక్షల నుంచి దశల వారీగా చేపట్టేటటువంటి కక్షా పెంపు చర్యల ద్వారా సంబంధిత ఉపగ్రహం అనేది అది పనిచేయవలసినటువంటి నిర్దేశిత కక్షకు చేరడం అనేది జరుగుతుంది. సో ఇలా బదిలీ కక్షల నుంచి వాటి యొక్క నిర్ధారిత కక్షలకు చేర్చడము, అదేవిధంగా భారతీయ ఉపగ్రహాలను వాటి యొక్క నిర్ధారిత కక్షలలో నియంత్రించడము మొదలైనటువంటి కార్యక్రమాలను ఈ సంస్థ చేపడుతున్నట్లుగా గమనించవచ్చు. ఈ కార్యక్రమాలను నిర్వహించేటటువంటి క్రమంలో శాటిలైట్ కంట్రోల్ సెంటర్స్ SCC వీటిని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. సో ఇవి నిరంతరం కూడా ఉపగ్రహాలు కక్షలలో పరిభ్రమించేటటువంటి సందర్భంగా వాటి యొక్క ఓరియంటేషన్ భూ కేంద్రాల వైపుకు ఉండేటట్లుగా ఉండేలా చూస్తాయి అవి. ఇక్కడ ఇస్రోకి అంతరిక్ష కార్యక్రమాల్లో తోడ్పాటును అందించేటటువంటి మరొక సంస్థగా ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ అనేది కనిపిస్తుంది. దీని యొక్క పేరు సజెస్ట్ చేసేది ఏంటి అంటే, ఈ ఉపగ్రహాలను ప్రయోగించిన తర్వాత బదిలీ కక్షల నుంచి అది నిర్ధారిత కక్షలలోకి చేరేటటువంటి మొత్తం కార్యక్రమాలని ట్రాక్ చేసేటటువంటి వ్యవస్థగా మనకి ఇది కనిపిస్తుంది. ఎప్పుడైతే ఉపగ్రహ ప్రయోగ దశలలో ఏ దశలోనైనా సరే వాహక నౌక కావచ్చు, ఉపగ్రహం కావచ్చు, దాని యొక్క నిర్ధారిత కక్షలో పరిభ్రమిస్తున్నట్లుగా ప్రయాణిస్తున్నట్లుగా గమనించకపోతే మిషన్ ఫెయిల్యూర్ కింద పరిగణించబడుతుంది. తద్వారా దానికి సంబంధించినటువంటి చర్యలు చేపట్టడానికి ఇది సూచనలు అందజేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా దీన్ని మనం ఈస్ట్ ట్రాక్ అనేటటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నాం. ఇది ఉపగ్రహాలను ప్రయోగించే మిషన్లను, ఇస్రో రూపొందించి ప్రయోగించినటువంటి ఉపగ్రహాలను నిరంతరం ట్రాక్ చేసేటటువంటి ప్రధాన బాధ్యత బెంగళూరులో ఏర్పాటైనటువంటి ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ సెంటర్కు అందిస్తుంది. ఇక్కడ మిషన్స్ అంటే నథింగ్ బట్ మనకి ఇక్కడ సంబంధించి PSLV మిషన్స్ కావచ్చు, GSLV మిషన్స్ కావచ్చు. అంటే భూ కేంద్రాల దగ్గర నథింగ్ బట్ SDSC నుంచి ప్రారంభమైనటువంటి వాహక నౌకల యొక్క ప్రయాణ పథాన్ని నిరంతరం గమనించుకుంటూ సంబంధిత వర్గాలకు ఆ సమాచారాన్ని చేరవేసేటటువంటి ఒక సంస్థగా మనకి ఇది కనిపిస్తుంది. అదేవిధంగా బదిలీ కక్షలలోకి చేరినటువంటి ఉపగ్రహాలను ట్రాకింగ్ చేసేటటువంటి అంశము, అదేవిధంగా నిర్ధారిత కక్షలలోకి చేరిన తర్వాత సైతం వాటిని ట్రాక్ చేసేటటువంటి ఒక సంస్థగా మనకి ఇది కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఇస్రో ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్కి సంబంధించినటువంటి ఈ సంస్థకు సంబంధించి చూస్తే ఉపగ్రహాలను ట్రాకింగ్ చేసేందుకు అవసరమైనటువంటి రాడార్లను అభివృద్ధి పరచడము, దీన్ని మనము రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్కి సంబంధించినటువంటి అంశాలుగా చూస్తూ ఉన్నాం. రేడియో తరంగాల సహాయంతో సంబంధిత వ్యవస్థల యొక్క పనితీరుని, వాటి యొక్క ప్రయాణ పథాన్ని నిర్ధారించేటటువంటి ఒక కేంద్రంగా ఇది కనిపిస్తుంది. అదేవిధంగా ఇందుకు అవసరమైనటువంటి అంటే ట్రాక్ చేసేటందుకు అవసరమైనటువంటి గ్రౌండ్ స్టేషన్స్ని ఏర్పాటు చేసి వాటిని అభివృద్ధి పరచడం కూడా ఈ కేంద్రం యొక్క ప్రాథమిక విధిగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా నావిక్ శ్రేణిలోని ఉపగ్రహాలకు అవసరమైనటువంటి భూ వ్యవస్థలను రూపొందించడం కూడా దీని యొక్క ప్రధానమైనటువంటి బాధ్యతగా మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూస్తే నావిక్ సంబంధించి ఈ ఉపగ్రహాలు ఏదైనా ఒక మార్గంలోని వాహనాలను గమనించేటటువంటి క్రమంలో ఆ వాహనాలలోని పొజిషన్ మార్పులను అంటే స్థాన మార్పులను నిరంతరం గమనిస్తూ సంబంధిత గ్రౌండ్ స్టేషన్లకు చేరవేసేటటువంటి క్రమాన్ని మనం చూడవచ్చు. ముఖ్యంగా చూస్తే GPS వంటి వ్యవస్థల ద్వారా ప్రారంభ స్థానం నుంచి మొదలుకొని మన యొక్క గమ్యస్థానాన్ని చేరుకునేటటువంటి సందర్భంగా మన యొక్క పొజిషన్ అది నిరంతరము ట్రాక్ చేస్తూనే ఉంటాయి. ఈ సందర్భంలో ట్రాఫిక్ గనక గరిష్టంగా ఉన్నటువంటి సందర్భంలో తక్కువగా ఉండి సురక్షితంగా తక్కువ సమయంలో ప్రయాణించేటందుకు అనువైనటువంటి మార్గాలను సైతం ఇవి సూచించడం జరుగుతుంది. మరి ఇలాంటి సందర్భంలో ఆ నావిగేషన్ శాటిలైట్స్ అనేవి నిరంతరం కూడా సంబంధిత రవాణా మార్గాలను గమనించాల్సి ఉంటుంది. మరి అందుకు సంబంధించినటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా ఈ కేంద్రమే రూపొందించి అభివృద్ధి పరచడము మరియు వాటిని వినియోగించేటటువంటి అవకాశాలను సైతం ఇది పర్యవేక్షిస్తుంది. సో ఈ క్రమంలోనే చూస్తే టెలి ఎడ్యుకేషన్, టెలిమెడిసిన్, అదేవిధంగా విలేజ్ రిసోర్స్ సెంటర్, దీన్నే మనము గ్రామీణ వనరుల కేంద్రం అంటాం. అంటే
గ్రామీణ ప్రాంతాల వారికి ఈ అంతరిక్ష కేంద్రాల ద్వారా అందేటటువంటి సర్వీసెస్ కావచ్చు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పౌరులకు అందించాల్సినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో ఈ సేవలకు సంబంధించి అన్నిటినీ కూడా ఒకే చోట అందించేటటువంటి ఒక విభాగంగా మనకి ఇక్కడ విలేజ్ రిసోర్స్ సెంటర్ అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే పెన్షన్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా జనన మరణ నమోదుకు సంబంధించి కావచ్చు, మరి ఇట్లాంటి సేవలను అందించేటటువంటి క్రమంలో అక్కడ సంబంధిత కార్యాలయాల చుట్టూతా ఆ గ్రామీణ ప్రాంతాల ప్రజలు తిరిగి ఇబ్బందులు పడకుండా వాటన్నింటినీ ఒకటే చోట అందించేటటువంటి క్రమంలో మనకు కొన్ని కీలకమైనటువంటి విభాగాలు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి వీటికి సంబంధించినటువంటి కార్యక్రమాలలో సైతం తన వంతు తోడ్పాటును అందిస్తున్నట్లుగా మనకు ఇది కనిపిస్తుంది. అదేవిధంగా డీప్ స్పేస్ నెట్వర్క్, దీన్ని డిఎస్ఎన్ అంటాం. ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్ అనేది బ్యాలాలు అనేటటువంటి ప్రాంతంలో ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగిందండి, కర్ణాటకలో. దీని యొక్క ప్రాథమిక విధి ఏంటి అంటే ఖగోళ అన్వేషణ కోసం ప్రయోగించినటువంటి మిషన్స్ కొన్ని ఉన్నాయి. దీంట్లో భాగంగా చంద్రయాన్-1 కావచ్చు, చంద్రయాన్-2 కావచ్చు, అదేవిధంగా మార్స్ ఆర్బిటార్ మిషన్ కావచ్చు. వీటికి సంబంధించి దీనితో పాటుగా ఆస్ట్రోసాట్, మరి ఇవి పంపించేటటువంటి సమాచారాన్ని కలెక్ట్ చేసుకునేటటువంటి బాధ్యత డీప్ స్పేస్ నెట్వర్క్లో ఎస్టాబ్లిష్ చేసినటువంటి భారీ యాంటనాలు చేపడతాయండి. డిష్లు అంటాం కదా, ఈ భారీ యాంటనాలను ఏర్పాటు చేయడం ద్వారా ఈ ఖగోళ అన్వేషణ కోసం ఉద్దేశించినటువంటి స్పేస్ క్రాఫ్ట్లు సేకరించిన సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారాన్ని మనము కలెక్ట్ చేసుకోవడానికి, అంటే గ్రౌండ్ స్టేషన్ల ద్వారా కలెక్ట్ చేసుకోవడానికి మరింత శక్తివంతమైనటువంటి బలమైనటువంటి సాధన సంపత్తి కావాల్సి వస్తుంది. మరి దాన్ని అందించేటటువంటి ఒక కేంద్రంగా మనకి ఇక్కడ ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్ అనేది కనిపిస్తుంది. మరి వాటికి సంబంధించినటువంటి పనితీరుని పర్యవేక్షించేటటువంటి సంస్థగా మనకి ఇది కనిపిస్తుంది. దీనికోసం లక్నో, బెంగళూరు, శ్రీహరికోట, తిరువనంతపురం, పోర్ట్ బ్లేయర్, బ్రూనై, ఇండోనేషియాలలో గ్రౌండ్ నేషన్ నెట్వర్క్లతో పాటుగా డీప్ స్పేస్ నెట్వర్క్ స్టేషన్లను సైతం ఎస్టాబ్లిష్ చేసుకొని వినియోగించుకోవడం అనేది జరిగింది. మరి ఇలా ఏర్పాటు చేసినటువంటి అనేకమైనటువంటి అంతరిక్ష కార్యక్రమాలలో నైపుణ్యాన్ని సంపాదించినటువంటి సంస్థల తోడ్పాటుతో ఇస్రో అనేది ఈ అన్ని సంస్థలను సమన్వయం చేసుకుంటూ అంతరిక్ష కార్యక్రమాలను రూపొందించడం, ఉపగ్రహాలను రూపొందించి ప్రయోగించడం, అదేవిధంగా ఉపగ్రహాలు సేకరించినటువంటి సమాచారాన్ని మానవ ప్రయోజనానికి అందించడం వంటి కార్యక్రమాలను దిగ్విజయంగా చేపడుతూ వస్తోంది. మరి ఇలా అంతరిక్ష కార్యక్రమాలు ముందుకు పోయేటటువంటి క్రమంలో ఏ ఒక్క సంస్థ ఆధ్వర్యంలో కాకుండా విభిన్నమైనటువంటి సంస్థల ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్స్ అనేవి రూపొందించి నిర్వహించబడుతున్నట్లుగా మనం ఇక్కడ చెప్పవచ్చు. కనుకనే భారత అంతరిక్ష కార్యక్రమం యొక్క విజయాలు అనేవి అన్ని సంస్థల యొక్క సమిష్టి కృషిగా మనం ఇక్కడ పేర్కొనాల్సి వస్తుంది. అందుకు నిరంతరం కృషి చేసేటటువంటి శాస్త్రవేత్తలను సైతం మనం మనస్ఫూర్తిగా అభినందించాల్సిందే. మరొక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.